మరొక శ్రీనివాస్ గారు, నర్సింగ్ గారు, సతీష్ గారు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తూ ఉంటే ఇసుక దోపిడీ విచ్చలవిడిగా ఎక్కడికక్కడ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఏ వాగులోనైనా, ఇటు గోదావరి పరివాహక ప్రాంతంలో, ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద పేరు చెప్పి విచ్చలవిడిగా ఇసుక దోపిడీ జరుగుతుందని మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. నిన్న మా నియోజకవర్గం టేకుమట్ల మండలంలో మా దగ్గర నుంచి వాగులు ప్రవహిస్తాయి, అందులో నుంచి ఇసుక తీసుకెళ్తా ఉన్నారని చెప్పి సాక్షాత్తు నేనే వెళ్ళి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసి అధికారుల దృష్టికి ఇసుక దోపిడీని ఆపాలే, విచ్చలవిడిగా దోపిడీ జరుగుతూ ఉన్నది, అధికార పార్టీ నాయకుల యొక్క డైరెక్షన్ మేరకు జరుగుతుందని చెప్పిన ప్రభుత్వం నుంచి ఎలాంటి చలన లేదు, అధికారుల నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. ఎమ్మెల్యేకు అక్కడ ఉండేటువంటి నాయకుల మధ్య వాళ్ళ యొక్క పంపకాల లావాదేవీలో వచ్చినటువంటి జరిగిన మరి తతంగంలో నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మండలాధ్యక్షుడు నిన్న మరి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం జరిగింది. అంటే ఎట్లా ఉన్నదంటే దొంగే దొంగ దొంగ అన్నట్టున్నది ఈరోజు. మరి ఆ సందర్భంలో నిన్న మా పార్టీ నాయకులు మేము కూడా ఈ ఇసుక దోపిడిని ఆపాలే, మేము కూడా ధర్నా చేస్తామని చెప్పి పిలుపునిస్తే పోలీసు అధికారులు ఉదయం 4 గంటల నుంచే మన నాయకులందరినీ కూడా అరెస్టు చేసి టేకుమట్ల, మొగుళ్ళపల్లి, చిట్యాల మరి పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. మరి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా, లేదు మేము దోసుకొని తినడానికే ఉన్నాం, ఇసుక దోపిడీ చేస్తాం, మరి అదేవిధంగా సహజమలం అనేటువంటి పద్ధతులు కొనసాగుతుందా, అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, ప్రభుత్వం పర్యవేక్షణ ఉందా, చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అని చెప్పి ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు మీరందరూ కూడా మనకు ఉదయం 4 గంటలకు వెళ్ళే ఫోన్స్ అన్నీ కూడా వచ్చినాయి. మరి ఎందుకో మరి పోలీసులు ఇసుక దోపిడీ చేసే వాళ్ళను పక్కకు పెట్టి మా వాళ్ళని ఎందుకు మరి ఇంత మరి నిర్బంధం తీసుకొస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తూ ఉన్నారు విజువల్స్లో ఏ రకంగా మా వాళ్ళను ఉదయం నుంచి ఇళ్లలోకి పోయి తీసుకొచ్చి మొత్తం కూడా పోలీసుల వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఏ రకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా మీకు చూపెట్టాలని ఉద్దేశంతో ఇసుక దోపిడీ జరుగుతూ ఉన్నది. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ కేటాయింపులలో అవినీతి, ఇందిరమ్మ ఇళ్ళ కేటాయింపులో మరి పేదరికంలో ఉండేవాళ్ళు మా పార్టీ కార్యకర్తలు అయితే కూడా వాళ్ళ యొక్క ఇళ్ళ నుంచి పేరు తొలగించడం, ఇందిరమ్మ పేరు మీద ఇసుక దోపిడీ మీద డబ్బులు దండుకునేటువంటి కార్యక్రమం, ఇందిరమ్మ ఇళ్ళు కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి దగ్గర ఎవరైతే లబ్ధిదారులరో వారి ద్వారా డబ్బులు తీసుకొని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం, అది రెవెన్యూ అధికారులకు చెప్పినా మేమేం చేయలేమంటున్నారు, పోలీస్ అధికారులకు చెప్పినా మేము కూడా ఏం చేయలేము అనే పద్ధతిలో ఉన్నది. ఈరోజు మరి ఒక భూపాలపల్లి నియోజకవర్గమే కాదు, మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో మొత్తం కూడా ఇసుక దోపిడీ జరుగుతూ ఉన్నది, ఇసుక పేరు మీద డబ్బులు దండుకునే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అనేక పుంకాలుగా మరి అనేకంగా మరి కథనాలు కూడా వస్తూ ఉన్నాయి ఇసుక దాని మీద. ఇగో నదుల్లో తోడెల్లా ఇసుక దోపిడీ ఒక పేపర్లో వచ్చింది. మరి ఇసుక దందాలో బ్యారేజ్ పేరు చెప్పి ఇసుక దోపిడీ, ఇసుక దందాలో మంత్రుల పాత్ర, ఇసుక స్కాండల్, మొత్తం ఇసుక అంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇసుక ఎమ్మెల్యేల యొక్క ప్రోద్బలంతో ఏ రకంగా ఇసుక ర్యాలీలు ట్రాక్టర్ల యొక్క ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. మా టేకుమట్ల మండలంలో మీరు ఇప్పటికీ ఎవరైనా మీ మీడియా మిత్రులు పొమ్మండి, వందల సంఖ్యలో ట్రాక్టర్లు లోడ్ అవుతూ ఉన్నాయి. అవి తీసుకొచ్చి సురక్షితమైనటువంటి ప్రాంతంలో డంప్ చేసి అక్కడి నుంచి లారీలలో లోడ్ చేసి పంపిస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఇసుక దోపిడీని ఆపాలి, లేకపోతే భవిష్యత్తులో ఇదే పద్ధతిలో కనుక ఇసుక దోపిడీ జరిగితే మా ప్రాంతం అంతా కూడా ఎడారి మయమై భూగర్భ జలాలు అడగంటేటువంటి అవకాశం ఉండదని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ పండుగ, దసరా పండుగ. ఎక్కడెక్కడి నుంచో ఆడబిడ్డలందరూ కూడా పుట్టింటికి వస్తారు,
హైదరాబాద్లో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, కలకత్తాలో ఉన్నా, ఎక్కడున్నా సద్దుల బతుకమ్మ పండుగ రావాలి, మన ఊరిని మనం చూసుకోవాలి, బాగానే ఉన్నది. కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి సర్పంచ్లకు ఎన్నికలు పెట్టకపోగా, సర్పంచ్కి ఎన్నికలు లేవు, ఎంపీటీసీలకు ఎన్నికలు లేవు, జెడ్పీటీసీలకు ఎన్నికలు పెట్టకపోతే ఎప్పుడైతే సర్పంచుల యొక్క పదవీ కాలం పూర్తయిందో గత ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వలేదు. దానివల్ల ఈరోజు ఏ గ్రామంలోకి పోయినా రాత్రిపూట పోతే, రేపు అమావాస్య, ఎల్లుండి అమావాస్య, రేపు అమావాస్య లాంటి చీకట్లో పోతే చిమ్మని చీకటి, ఒక్క స్ట్రీట్ లైట్ కూడా వెడగలం లేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, నిన్న మాటలు చెప్పినావు, నువ్వు ఏం చెప్పినావు, మేము ఎన్నికలు పెట్టాం, పెడితే నా పని పెడతారని ఆయనకు తెలుసు. ఆయన ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ప్రజలు కాసుకొని నేను చూస్తూ ఉన్నారు. ఈయన పని ఎట్లా పెట్టాలి, ఈయన ఏ రకంగా బుద్ధి చెప్పాలనేటువంటి పద్ధతుల్లో ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి నీకుండే సమాచారం మేరకు ఎన్నికలు పెడితే నీకు ప్రజల్లో వ్యతిరేకమైనటువంటి తీర్పు వస్తుందని పెట్టకపోతుంది. కానీ ఎన్నికలు పెట్టకపోయినా పర్వాలేదు. కానీ ఈరోజు ఇంత పెద్ద పండుగకు వచ్చేటువంటి ఆడబిడ్డలు కానీ ప్రజలు కానీ ఇప్పటికే పారిశుధ్యం లోపించింది. నీ యొక్క హయాంలో గ్రామ పంచాయతీ సిబ్బంది మీద పర్యవేక్షణ లేదు, వారికి డబ్బులు ఇచ్చి ఒక బ్లీచింగ్ పౌడర్ కొనేటువంటి స్థితిలో నీవు లేవు. కాబట్టి రేపు పెద్ద పండుగ కాబట్టి మరి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి సీతక్కే ఆ శాఖకు మంత్రిగా ఉన్నది. అమ్మ సీతక్క గారు, మీరు కేవలం మంత్రిగా చెప్పుకొని చలామణవడం కాదు, నీ యొక్క శాఖలో నిధులు లేవు, గ్రామ పంచాయతీలు డబ్బులు లేవు. కాబట్టి తక్షణమే ప్రతి గ్రామ పంచాయతీకి, పెద్ద గ్రామ పంచాయతీ ఒక 5 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 2 లక్షలు తక్షణమే నిధులను విడుదల చేయండి. తక్షణ మరమ్మతులు చేయించండి, గ్రామ పంచాయతీల్లో లైట్లు పెట్టియండి, పారిశుధ్యం పనులు చేయించండి. ఈరోజు గ్రామ పంచాయతీలలో ఉండేటువంటి రేపు వచ్చేటువంటి ప్రజలకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎట్లా ఉండే గ్రామ పంచాయతీలు, ఎప్పుడు కూడా సర్పంచులు పోటీపడి లైట్లు పెట్టేది, పారిశుధ్యం పనులు చేయించేది. కానీ మీ హయాంలో ఏం జరుగుతూ ఉన్నది? కనీసం మీకు పండుగల సందర్భంలో అయినా వచ్చినటువంటి మరి వాళ్ళు సక్రమంగా ఉండాలంటే చూడండి, నీ యొక్క పారిశుధ్యం చూపిస్తే మా నాయకులే వెళ్ళి స్వచ్ఛందంగా మరి వాళ్ళు ఈ యొక్క చెత్తా చెదారం తీసేటువంటి కార్యక్రమం చేయించిండ్రు. మరి అదేవిధంగా ఈరోజు కనీసం డీజిల్ పోయించలేని స్థితిలో ఉన్న ట్రాక్టర్లకు లీటర్ డీజిల్ పోయించామంటే కూడా డబ్బులు లేవని చెప్పి గ్రామ పంచాయతీ మరి సిబ్బంది చెప్తా ఉన్నారు. ఇగో గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎంపీడీఓకి తాళం అప్పగించినటువంటి సిబ్బంది, మేము డీజిల్ లేదు, ఈ ట్రాక్టర్లు మాకు వద్దు, మీ దగ్గర పెట్టుకోమని. ఈ రకంగా మొత్తం కూడా గ్రామ పంచాయతీలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, మీరు మాటలు చెప్పడంలో చాలా దిట్ట, మీ మాటలతోటి అధికారంలో లేనప్పుడంటే నువ్వు ఏదైనా మాట్లాడినా నడిచింది. కానీ నువ్వు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల దగ్గరకు వచ్చింది. కానీ ఇది ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడు. ఈ రోజుకు మరి తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేసి పండుగ వాతావరణం పండుగలాగా జరగాలంటే నీవు ఈరోజు నిధులను విడుదల చేయమని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో అత్యధిక ఎక్కువ మంది కార్మికులు ఉండేది సింగరేణి కార్మికులు. సింగరేణి కార్మికులు ప్రతి సంవత్సరం కూడా దసరా పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. అంటే వాళ్ళు కష్టపడి లాభాలు తీసుకొస్తే దసరా పండుగ కంటే ముందే లాభాల బాటను ప్రకటించి వాళ్ళకు డబ్బులు ఇచ్చేటువంటి సాంప్రదాయం గత కొన్ని వందల సంవత్సరాలు జరుగుతుంది. దాదాపు సింగరేణికి ఒక 100 years ఉంది. ఎప్పుడు కూడా లాభాల బాట పండిస్తారు. మరి ఇప్పటి వరకు కూడా సింగరేణి యాజమాన్యం, ఆ శాఖ చూస్తున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఎందుకు మీరు ఈరోజు లాభాల బాట ప్రకటిస్తలేరు? ఎందుకు వాళ్ళకి ఇవ్వడానికి మేము మనసు రావడం లేదు? తక్షణమే నిన్న సింగరేణి ముట్టడిని మా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం చేపట్టింది. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కాబట్టి తక్షణమే సింగరేణి లాభాల బాటను కూడా ప్రకటించమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి చివరిగా ముఖ్యమంత్రి గారు నిన్న ఢిల్లీకి ఏదో పోయినట్టున్నాడు. ఆయన పోతాడు, ఢిల్లీ పోయినా ఎక్కడికి పోయినా పాపం ఆయన ఇప్పటికి దాదాపు 60 సార్లు పోయినట్టున్నది ఢిల్లీ పోవడం. ఇక్కడ మాట్లాడితే మరి ఏమవుతుందో ఢిల్లీ పోయి ఆయన చాలా
చాలా ఆయన ముఖ్యమంత్రి అంటే ఆయనకంటే ఆలోచన లేకపోవచ్చు, పరిజ్ఞానం లేకపోవచ్చు. ఆయన కింద చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, అసెంబ్లీ నడిపేటువంటి సెక్రటరీ ఉంటాడు, ఆయన వీళ్ళందరైనా కనీసం సమాచారం. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు చేయలే, కండువ మారితే పార్టీ ఫిరాయింపు చేసినట్ట. ఎట్లా మారుతారా? ఎట్లా దీని కులమానమే? మేము సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్కి మేము రిప్రజెంట్ చేస్తున్నాం, వీళ్ళు మా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రిని కాదు కలిసి కండువా మార్చుకున్నారు, పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసిండ్రు, పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా ప్రచారం చేసిండ్రు. మీరు రోజు మా పార్టీ సంబంధించినటువంటి శాసనసభ పక్ష సమావేశం జరుగుతుంది, వచ్చినారా? ఇది ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేలు వచ్చిందా? రాలే కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి నిన్న సాక్షాత్తు స్పీకర్ శ్రీహరి గారు అన్నారు, నేను ఫిరాయింపులకు వ్యతిరేకమే, కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నాయని చెప్తా ఉన్నాడు. అవి సరిపోదా? ఇది సరిపోదా పార్టీ ఫిరాయింపులు చేసడానికి? దానం నాగేందర్ ఒక శాసనసభ్యుడిగా ఒక సభ్య గెలిచి ఆయన ఇంకొక పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని పార్లమెంటు సికింద్రాబాద్ పార్లమెంట్ చేస్తే సరిపోదా ఇది? ఇంతకంటే ఏం కావాలి నీకు? అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ముఖ్యమంత్రి కాకముందు నువ్వు ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా నడిచింది, కనీసం ముఖ్యమంత్రి అయినాకనైనా ఒక స్టేట్స్మెన్ లాగా ఉండు. లేదు, నీకు అంత ధైర్యం ఉంటే వాళ్ళంటే 5,000 రూపాయలు మా అకౌంట్లో చేరినాయి కాబట్టి వాళ్ళ పార్టీ సభ్యులే అంటాడు. స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్న వాళ్ళ వరకు కూడా టెక్నికల్గా వాళ్ళ సభ్యులుగా కొనసాగవచ్చు, కానీ అసెంబ్లీ సమావేశాలు ముగింపు రోజు చెప్తాడు స్పీకర్ గారు, అసెంబ్లీ ఇన్ని గంటలు నడిచింది, 17 గంటల 25 నిమిషాలు నడిచింది, ఇంతమంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు, ఇంత సమయం ఇంత పార్టీ సభ్యులు అంటే ఆ 37 మంది అని స్పీకర్ చదవగానే మా పార్టీ సభ్యులు అవుతారా? అంటే నీకు కామాత్రం కూడా పరిజ్ఞానం లేదా ముఖ్యమంత్రి గారు? అంటే ముఖ్యమంత్రి ఏమనుకుంటుండంటే ప్రజలు అమాయకులు, ప్రజలకు ఏం తెలియదు, ఏం చెప్తే అది వింటారు అనుకుంటా ఉన్నారు. కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా పరిజ్ఞానం కలిగిన వాళ్ళు. నువ్వు ఆనాడు అసత్య ప్రచారాలు చేస్తే నమ్మి ఉండొచ్చు, ఇప్పుడు నీకు నీ ప్రభుత్వానికి సమయం వచ్చినప్పుడు చమరగీతం పాడడానికి నీకు సరి అయిన పద్ధతిలో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా అయిపోయింది, నీ యొక్క గోల్ రీచ్ అయిపోయినావు కదా, నువ్వు ముఖ్యమంత్రి అనుకున్నావు, అయిపోయినావు, జాక్పాటు కలిగింది నీకు, యాక్సిడెంటల్గా నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు. కానీ ఇప్పటికైనా వాస్తవాల దగ్గర లేకుండా ఎట్లుంటుంది? ఈరోజైనా దీని విషయంలో ఇప్పటికైనా తప్పుడు మాట్లాడడం బంద్ చేస్తే బాగుంటుందని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ గారు అడుగుతూ ఉన్నారు, మేము ఆనాడు భారత రాజ్యాంగంలో ఏ వెసులుబాటు అవుతుందో 2/3 2/3 18 మంది ఉంటే 12 మంది ఆ రోజు చాలా దర్జాగా రాజబద్ధంగా మేము వెళ్ళి స్పీకర్ గారికి మేము విలీనం చేసుకుంటున్నాం అని చెప్పి మేము విలీనం చేసుకున్నాం. అక్కడ పోయిందా ఈ కాంగ్రెస్ పార్టీ? సుప్రీంకోర్టుకో లేకపోతే స్పీకర్ దగ్గర పిటిషన్ వేసిండ్రా? వాళ్ళకి తెలుసు మా దగ్గర వీళ్ళంతా కూడా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్గా పోయిందని తెలుసు. ఈరోజు వీళ్ళు చెప్పి ఏదో మేము మా పేరు చెప్పి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆఖరి సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చినా ఇప్పటివరకు కూడా స్పీకర్ గారి కార్యాలయం వాళ్ళు ఇస్తూ ఉన్నారు. వారి యొక్క నిర్ణయం కొరకు ప్రజలు ఇక్కడ ఉండే మేమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే స్పీకర్ గారి కుర్చీ అంటే మాకు గౌరవం కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాం స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఇంత నిశ్చిగ్గుగా మాట్లాడితే మాత్రం మాకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నది ముఖ్యమంత్రి గారి మాటలు. ఆయన చెప్పేటప్పుడేమో మొన్న గణపూర్కి వచ్చి ఏం మాట్లాడినాడు కడియం శ్రీహరి గారు సభ పెట్టిన రోజు? ఏం మాట్లాడిండు ఆ రోజు? నియోజకవర్గ అభివృద్ధికి శ్రీహరి గారు వచ్చిళ్ళు, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి నిధుల వరుస ఇస్తాం, వరద పాలిస్తుంది ఇక్కడ అని చెప్పింది వాస్తవం కాదా? ఆయన విడిగా టికెట్ ఇస్తే కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసింది వాస్తవం కాదా? దానం నాగేందర్ పోటీ చేసింది వాస్తవం కాదా? తెల్లం వెంకట్రావు అనేటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని కాంగ్రెస్లో కొనసాగుతా అని చెప్పింది వాస్తవం కాదా? ఈరోజు ఎవరైతే పార్టీ మారినటువంటి శాసనసభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినమని చెప్పింది వాస్తవం కాదా? వాళ్ళంత వాస్తవాలుగా వాళ్ళంతా చెప్తే నువ్వు వాళ్ళని ఎన్నికేసుకురావడంలో నీ డొల్లతనం కనబడతా ఉన్నది రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా నువ్వు
గతంలో ఏమో మాట్లాడినామంటే అర్థం ఉంది. ఒక ముఖ్యమంత్రి గారైనా వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి ఇరుతాం. అరే నేను పోచారం గారంటే మాకు గౌరవం, పోచారమైనా లేకపోతే కడియం శ్రీధర్ గారు సీనియర్ రాజకీయ నాయకులు, నాకంటే అనుభవంలో కొంచెం ఎక్కువ. కానీ ఆయన కూడా స్పీకర్ గారి కుర్చీలో కూర్చున్న వ్యక్తే ఇంత నిస్సిగ్గుగా పార్టీ మారి కూడా నేను అలానే ఉంటా ఇట్లా అంటే వారి విజ్ఞతగా వదిలేస్తాను. ఎందుకంటే స్పీకర్గా పనిచేసి, మంత్రిగా పనిచేసి, సీనియర్ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి అన్ని చట్టం పట్ల అవగాహన ఉన్నది. మరి ఫిరాయింపుల చట్టం అమల్లో ఉన్నది వారికి తెలుసు. కానీ వారు కూడా ఇంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారంటే వారి విజ్ఞతకు వదిలేయడం తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే అంత పెద్ద వయసులో పెద్దవాడు, అవి వివిధ హోదాలు అనుభవించినటువంటి శ్రీయర్ గారు, అదేవిధంగా పోచారం గారు ఎవరో ఫస్ట్ టైం అయిన వాళ్ళు అంటే మనం ఏదైనా అనుకోవచ్చు. కానీ ఇంత అనుభవం ఉన్న వాళ్ళే ఇంత నిస్సిగ్గుగా ఉన్నారంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి ఏదో ఓ ప్రెస్ మీట్ పెట్టిండు. అన్నీ అబద్ధాలే. ఇంతకుముందు అన్న గండ్రా వెంకటరమణారెడ్డి గారు మాట్లాడినట్టుగా కండోలు కప్పినంత మాత్రాన చిట్చాట్లో కండోలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు అంటే ఒక రాజకీయ పార్టీ విధి విధానాలంటే ఇవాళ ముఖ్యమంత్రికి ఒక గౌరవం లేదని అర్థమైపోయింది. అంటే రాజ్యాంగాన్ని రక్షిస్తాం, రాజ్యాంగబద్ధంగా మేము పరిపాలిస్తామని చెప్పి ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ఒక బైబిల్ అయితే ఎట్లయితే ఒక పాస్టర్ పట్టుకొని తిరుగుతారో అట్లా ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు తిరిగిరు. ఇవాళ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిన దానం నాగేందర్ గారికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చినప్పుడే ఆ పార్టీ నాయకులకు సిగ్గుండాలి. ఒక పార్టీ ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా నేను బీఫామ్ ఇస్తానే ఉద్దేశం ఇవాళ రాహుల్ గాంధీకి లేరు, ఇచ్చడానికి లేదు, తీసుకున్నానికి లేదు. ఇవాళ వట్టినే ఇవాళ కండోలు మార్చడం, ఈయన దేవుని గుళ్ళే కండోలు కప్పుకున్నట్టు ఇదేమన్నా. ఇవాళ తెలంగాణకు ఒక ట్రంప్ లాగా వివరిస్తుంది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ట్రంప్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని అమెరికాలో ట్రంప్కు ఓటేస్తే ఇవాళ అమెరికా ఇవాళ అతలకుతలం అవుతుంది. అట్లనే ఇవాళ తెలంగాణలో కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఓటేసి ఒక ట్రంప్ లాంటి వ్యక్తికి ఇవాళ ఓటేస్తామని చెప్పి ఇవాళ బాధపడుతూ ఉన్నారు. నీ నిర్ణయాల వల్ల తెలంగాణలో ఇవాళ అభివృద్ధి ఇవాళ ఆగిపోయింది. ఇవాళ హైడ్రా తీసుకొచ్చి బిల్డింగ్లు కూలగొడతా అంటే పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటే ఇవాళ భయపడి ఇవాళ ఎవరు కూడా రావట్లేదు. ఇక్కడికి వచ్చిన కంపెనీలు అన్ని వైండ్ అప్ చేసుకునే పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఇవాళ కనిపిస్తున్నది. మొత్తం మీ నిర్ణయాలని నువ్వు ట్రంప్ లాంటి విధానాలను అవలంబించుకుంటూ ఇవాళ మా నాయకుని ట్రంప్ అంటావా రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రజలు ప్రతిరోజు బాధపడుతున్నారు, ఎందుకు మేము రేవంత్ రెడ్డి గారికి ఓటేసినామని చెప్పి. ఎన్నికల ముందు పార్టీ ఫిరాయింపులో మేము చేర్చుకుంటే రాళ్లతో కొట్టాను అని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ మిమ్మల్ని ఎన్ని రాళ్లతో కొట్టానో ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఒక్క నిర్ణయమైనా కరెక్ట్ తీసుకుంటున్నావా? ఇవాళ 20 నెలలు అయింది. ఇవాళ గ్రూప్ 1 పరీక్ష లోపల చాలా తప్పులని చెప్పి రాష్ట్ర హైకోర్టు స్వయంగా చెప్పినప్పుడు కూడా చేసిన తప్పులు సవరించుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా ఇవాళ మళ్ళీ డివిజన్ బెంచ్కి పోవడాన్ని ఇవాళ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వేలాది మంది వాళ్ళ విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా మారుతుందో అని. రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు అన్నారు మేమేం బేసేజాల ఓం, ఏదైనా తప్పు చేసుకుంటే సవరించుకుంటామని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ గ్రూప్ 1 అభ్యర్థుల పట్ల హైకోర్టు తీర్పు ప్రకారం ఎందుకు మీరు బేసేజాల పోతున్నారని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, రివాల్యుయేషన్ అనేది చేయండి, చేసే పరిస్థితి లేకపోతే రీ ఎగ్జామ్ అన్న కండక్ట్ చేయమని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పినప్పుడు